Local Bites. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు లోకల్ బైట్స్. ఈరోజు నేను మీకోసం ఒక యమ్మీ రెసిపీని తీసుకొచ్చేసాను. గెస్ వాట్? పాన్ కేక్స్. సో పాన్ కేక్స్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకోసం. ఫస్ట్ ఫ్లవర్, మైదా అండ్ బేకింగ్ పౌడర్, సాల్ట్, వెనిలా ఎసెన్స్ అండ్ మిల్క్, వెజిటబుల్ ఆయిల్, షుగర్ అండ్ 2 eggs. సో ఇంగ్రీడియంట్స్ అయితే చూసేసాం, మరి ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా? సో ముందుగా ఈ పాన్ కేక్స్కి మనం 2 ప్రాసెస్ ఉంటుంది, ఎందుకంటే మనం డ్రై ఇంగ్రీడియంట్స్ వేరేగా కలపాలి, అలాగే వెట్ ఇంగ్రీడియంట్స్ వేరే డిష్లో కలపాలి. సో స్టార్ట్ చేసేద్దాం. సో 2 బౌల్స్ తీసుకుంటున్నాను. ఎస్, ఓకే. సో 2 బౌల్స్ అయితే తీసుకున్నాను. సో ముందుగా ఫ్లవర్ని సీవ్ చేసుకుందాం. సో ముందుగా డ్రై ఇంగ్రీడియంట్స్ మైదాని సీవ్ చేసుకున్నాం. ఎందుకు అని అనుకోవద్దు, ఎందుకంటే ఇందులో గెస్ట్స్ ఉంటాయి. ఓకే, సో అవేమీ లేకుండా ఉండడానికి ఒక 2 cups ఆఫ్ మైదాని సీవ్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్గా మైదాని సీవ్ చేసుకుందాం. అండ్ ఇలా సీవ్ చేసుకోవడం వల్ల మనకి రెసిపీ కూడా చాలా బాగా వస్తుంది, అంటే అనుకున్న కన్సిస్టెన్సీ వస్తుంది అన్నమాట. సో ఎందుకులే టైం వేస్ట్ అని అనుకుంటే మళ్ళీ కొంచెం ప్రాబ్లమే. సో మైదా సీవ్ చేసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మైదాని అయితే సీవ్ చేసుకున్నాం కాబట్టి దీంట్లో పించ్ ఆఫ్ సాల్ట్ ఫర్ టేస్ట్. ఓకే, అండ్ బేకింగ్ పౌడర్. మీరు అబ్జర్వ్ చేస్తే నేను అన్ని డ్రై ఇంగ్రీడియంట్సే వేస్తున్నాను. రైట్, ఓకే. సో బేకింగ్ పౌడర్ ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసేసుకొని, సో మీరు అబ్జర్వ్ చేస్తే నేను డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ చేస్తున్నాను. ముందుగా మెయిన్గా పాన్ కేక్స్లో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బాగా మిక్స్ చేసుకోవడం. ఒకవేళ మీరు సరిగ్గా కానీ మిక్స్ చేయకపోతే ఆ లంప్స్గా ఉండిపోతే మనకు అస్సలు పాన్ కేక్స్ మంచిగా రావు. సో మిక్సింగ్ పార్ట్ అనేది వెరీ కేర్ఫుల్. ఓకే, సో ఇప్పుడు నా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయిపోయాయి. ది నెక్స్ట్ ప్రాసెస్, ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మిక్స్ చేసుకుంటాను. దీనికి నాకు విస్క్ కావాలి. రైట్, సో ఫస్ట్ నేను 2 eggsని వేసుకుంటున్నాను ఇంకొక బౌల్లో. రైట్, మీరు ఎల్లో వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఎందుకంటే దీంట్లో నేను వెనిలా ఎసెన్స్ వేస్తాను కాబట్టి నాట్ ఎ బిగ్ డీల్, నేను వేసుకుంటున్నాను. సో ఎగ్స్ వేసుకున్నాను. దీంట్లో బాగా ఎయిర్ ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. అండ్ ఇందులో షుగర్ వేసుకుంటున్నాను. 3 spoons ఆఫ్ షుగర్. రైట్, బాగా బీట్ చేసుకోవాలి దీన్ని. అండ్ దీంట్లో 2 ప్రాసెస్ ఉంటాయి. మనం యాక్చువల్లీ ఎగ్ వైట్ని ఎగ్ ఎల్లోని సెపరేట్గా కూడా బీట్ చేసుకోవచ్చు. నేను 2 కలిపి చేసేస్తున్నాను, మీ విష్. ఓకే, ఆల్ రైట్. ఇప్పుడు కొంచెం వెనిలా ఎసెన్స్, so and 1 spoon of vegetable oil. సో ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి, లేదంటే మనకి పాన్ కేక్స్ ఫ్లాట్గా వచ్చేస్తాయి. ఎప్పుడైతే ఎగ్లోకి ఎయిర్ ఇన్కార్పొరేట్ అవ్వలేదో పాన్ కేక్స్ అనేవి ఫ్లాట్ అవుతాయి. ఇది కానీ మనం బాగా బీట్ చేసుకుంటే మంచి పఫీగా వస్తాయి అన్నమాట. ఆల్ రైట్, చాలు. సో ఇప్పుడు మిల్క్, 1 cup ఆఫ్ మిల్క్. సో ఇప్పుడు మనం దీనిని ఈ ఫ్లోర్లో మిక్స్ చేసుకుందాం.
సో బాగా మిక్స్ చేసుకుంటున్నాం. ఇది కొంచెం పోరింగ్ కన్సిస్టెన్సీకి వచ్చే వరకు మనం కొంచెం బాగా కలుపుకోవాలి. ఓకే, చూసుకోండి, మరీ లిక్విడ్గా కాకుండా అలాగని మరీ థిక్గా కాకుండా కరెక్ట్గా పోరింగ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకుందాం. ఆల్ రైట్. సో చూడండి, పోరింగ్ కన్సిస్టెన్సీ అంటే ఇలా రావాలి. చూడండి, ఎక్కడ లంప్స్ లేవు, అలాగని మరీ లిక్విడ్గా లేదు. సో మనం అలా వేస్తే అలా తీగలా వచ్చింది అనుకోండి. సో కరెక్ట్గా పోరింగ్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు. ఒకవేళ మీకు బాగా గట్టిగా వచ్చేసింది, ఏంటి అసలు ఇలా మొత్తం గట్టిగా అయిపోయింది అనుకుంటే కొంచెం మిల్క్ యాడ్ చేసుకోండి. గుడ్ ఇనఫ్, సరిపోతుంది. ఓకే ఓకే, ఆల్ రైట్. మన బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. సో ప్యాన్ కేక్స్ వేసుకోవడానికి రెడీయా? కమ్ ఆన్. ఆల్ రైట్. ఓకే, స్టవ్ వెలిగించుకుందాం అండ్ కొంచెం మీడియం. ఓకే, ఆల్ రైట్. సో దీంట్లో మనం బటర్ వేసుకోవచ్చు, అలాగే ఆయిల్ వేసుకోవచ్చు. నేను కొంచెం క్యాలరీస్ అవాయిడ్ చేయడానికి కొంచెం అంత ఆయిల్ వేస్తున్నాను, చాలా కొంచెం. ఓకే, అండ్ ఎప్పుడైనా ప్యాన్ కేక్స్కి మెయిన్ థింగ్ ఏంటంటే ప్యాన్ బాగా హీట్ అయ్యాకే మనం మిక్చర్ వేసుకోవాలి, లేదనుకోండి ఫ్లాట్ అయిపోతుంది. ఓకే ఓకే, నా ప్యాన్ అయితే బాగా హీట్ అయింది. సో జస్ట్ సో చూడండి, నేను వెయ్యగానే ఇక్కడ బబుల్స్ వస్తున్నాయి. సో మన కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్టు. ఈ బబుల్స్ వచ్చింది అంటే బ్యాటర్ మనం కరెక్ట్గా మిక్స్ చేసుకున్నట్టు. ఓకే, సీ, సో ఐఎమ్ సక్సెస్ఫుల్. సో దీనికి కొంచెం టైం ఇద్దాం మనం. సీ, ఆ ఎగ్లో ఎయిర్ ఇన్కార్పొరేట్ చేయాలి అన్నాను కదా, సో దాని రిజల్ట్ మాట ఇదంతా. సో ఎక్సైటెడ్. నాకు ఈ ప్యాన్ కేక్స్ మీద ఇలా బబుల్స్ వస్తే ఐ ఫీల్ లైక్ హెవెన్. Turning it out. Wow! Ready! My pancake is ready. All right. Okay. So second side అంతగా మనం రోస్ట్ చేయక్కర్లేదు. So my pancake is all set to go in serving plate. All right. సో హాట్ ప్యాన్కేక్స్ రెడీ అయిపోయాయి. సో నెక్స్ట్ ప్రొసీజర్ టాపింగ్స్. ఆల్ రైట్, ఇప్పుడు మనం లేయరింగ్ చేసుకుందాం. ఫస్ట్ ఒక ప్యాన్ కేక్ పెట్టుకొని దీనిపైన బనానా స్లైసెస్ వేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ బనానా స్లైసెస్, ఇంకొక ప్యాన్ కేక్ పెట్టుకొని రైట్ కొంచెం హనీ వేసుకున్నాం. ఎనీవేస్ మనం ప్యాన్ కేక్స్లో కొంచెం షుగర్ తక్కువ వేసుకున్నాం, ఎందుకంటే మనకి టాపింగ్స్లో బనానా అలాగే హనీ అలాగే సిరప్స్ అన్నీ వేసుకుంటాం కాబట్టి మరీ ఓవర్ స్వీట్ అయిపోకుండా ఇవన్నీ వేసుకున్నాక పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. రైట్, మనకి హనీ ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అంత. మీరు హనీ ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ. ఆల్ రైట్, అండ్ నెక్స్ట్ ద థర్డ్ లేయర్ అండ్ ది సిరప్. ఈ చాక్లెట్ సిరప్ అయినా పర్వాలేదు, లేదంటే స్ట్రాబెర్రీ సిరప్ అయినా పర్వాలేదు. రైట్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సో వ్యూయర్స్, ప్యాన్ కేక్స్ అయితే రెడీ అయిపోయాయి. సో ఇట్స్ టైమ్ ఫర్ టెస్టింగ్. వావ్, సో చూడండి, లేయర్స్గా నిజంగా మంచి పేస్ట్రీ చేసుకున్నట్టుంది కదా. సో ఇంట్లోనే చేసేసుకున్నాం, చూసారా ఎంత ఈజీ, అసలు ఎంత కష్టపడ్డాం. మహా అయితే ఒక 10 minutes మహా అయితే. యా, హెవెన్, వెరీ నైస్, యమ్. మనం మిక్చర్ ఎంత బాగా కలుపుకున్నామంటే అది ప్యాన్ కేక్స్లో చూపిస్తుంది. రైట్, మంచి పఫీగా, ఎక్కడ ఫ్లాట్ బ్రెడ్ అనేది రాలేదు మనకి. వెరీ నైస్. సో వ్యూయర్స్,
మీరు ఈ ప్యాన్ కేక్స్ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. కంపల్సరీగా మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. సో మీ కామెంట్స్ కూడా ఈ వీడియో కింద ఇవ్వండి. సో వ్యూయర్స్, చూసారు కదా ఈరోజు హాట్ ప్యాన్ కేక్స్. కంపల్సరీగా మీకు ఈ వీడియో నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, కామెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఎలాగైనా. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, దిస్ ఈస్ శ్రీలక్ష్మి సైనింగ్ ఆఫ్.